రెడ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ నందినగర్లోని తన ఇంటి నుంచి బయలుదేరడం తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఇప్పటికే కేటీఆర్ ఇంటి నుంచి బయలుదేరని ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గతంలో మనం చూసాం ఏసీబీ విచారణకి హాజరవుతున్నప్పుడు ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. మెయిన్గా మాజీ మంత్రులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఈడీ విచారణకి వెళ్తున్నప్పుడు అక్కడ కండిషన్ ఏ విధంగా ఉంది ఇంటి దగ్గర? నందినగర్ నుంచి బయలుదేరుతారని చెప్పేసి మొదట బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా చేరుకున్నారు. కానీ ఇక్కడికి కేటీఆర్ రాలేదు. ఆయన గచ్చిబౌలి నివాసం నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఆయన ఈడీ నివాసానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా నేతలందరూ కూడా ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి ఎమ్మెల్యేలు చాలామంది చేరుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగతా సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఇక్కడికి కేటీఆర్ రాలేదు. ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారని చెప్పేసి తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇక ఈడీ అధికారులు ఆయన్ని 10:30 తర్వాత విచారించే అవకాశం ఉంది. ఈరోజు కేటీఆర్ తనతో పాటు అడ్వకేట్ని తీసుకొని వెళ్తారా లేదా అనే దాని గురించి ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు ఆయన అడ్వకేట్ని అనుమతించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇంకా ఈ క్రమంలో ఏసీబీ విచారణకు ఆయన అడ్వకేట్ని తీసుకొని హాజరయ్యారు. కానీ ఈరోజు ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఆయన గత వారమే ఈడీ ఎదుట హాజరవ్వాల్సి ఉంది. కానీ ఆ సమయంలో హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. తనకు కొంత సమయం కావాలని చెప్పేసి ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. అందుకు ఈడీ అధికారులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఆయన ఈరోజు హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేయడంతో ఇక ఈడీ విచారణకైతే కేటీఆర్ బయలుదేరారు. ఆయన ఈరోజు ఈడీ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారు. ఈడీ ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్కి సంబంధించి కేటీఆర్ని ప్రశ్నించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకునే ఆ నిధులను ఎఫ్ఈఓకి బదిలీ చేశారా, లేకపోతే సొంతంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా ప్రెజర్తో అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? ఇట్లా అనేక కోణాల్లో కేటీఆర్ని విచారించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఇద్దరు కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇచ్చారు. కేటీఆర్ నుంచి వచ్చిన అనుమతితోనే తాము నిధులను మళ్లించాము అని చెప్పేసి కూడా ఆ కంపెనీ ఖాతాలోకి వేశామని చెప్పేసి కూడా ఈడీ ఎదుట వాళ్ళిద్దరు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. హలో హలో ఈడీ ఆఫీస్ వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈడీ పరిసరాల్లోకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఈడీ కార్యాలయం వద్ద దాదాపుగా 200 మంది పోలీసులను మోహరించారు. అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే, ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో ఆ ఈడీ కాంప్లెక్స్లో ఉన్న ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈడీ అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా ఆ పరిసరాల్లోకి రానియట్లేదు. ఇక ఈడీ అధికారులు కూడా ఈరోజు కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా 9వ తేదీన ఏసీబీ అధికారులు దాదాపు 6 నుంచి 7 గంటల పాటు కేటీఆర్ను విచారించారు. ఈరోజు ఈడీ అధికారులు కూడా సాయంత్రం వరకు కేటీఆర్ని పలు అంశాలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ రేస్ సంబంధించి మొదటి నుంచి కేటీఆర్ చెప్తున్నది ఒకటే, నేను ఒక్క రూపాయి కూడా దీంట్లో అవినీతి జరగలేదు, కానీ కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే, ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ఇవన్నీ కూడా మనం ఏసీబీ విచారణకి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈడీ విచారణకి వెళ్ళి ఒక ట్వీట్ చేస్తున్నారు, ఇది కేవలం కక్ష సాధింపు ప్రకారమే చేస్తున్నారని, ఏ ఒక్క రూపాయి కూడా చేయలేదు, కేవలం రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలను పెంచడం కోసమే చేస్తున్నాను, మంత్రిగా ఉన్నాను కాబట్టి, ఇటువంటి స్టేట్మెంట్సే చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈడీ విచారణ తర్వాత కూడా చాలా మందిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎప్పుడు అంటే గతంలో ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడారు, ట్వీట్ కూడా చేశారు. ఈ రోజు కూడా ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి నిధులు పూర్తి స్థాయిలో
ఎఫ్ఈఓ ఖాతాలోకి వెళ్ళాయి, ఎవరి జేబులోకి ఒక రూపాయి వెళ్ళలేదు. హైదరాబాద్ పేరు ప్రతిష్టలను, బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే తాను ఈ కార్ రేస్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. మొదటి సెషన్ సక్సెస్ఫుల్గా సాగింది. ఇటు కొంత ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. సెకండ్ సెషన్కి సంబంధించి ఎఫ్ఈఓ తప్పుకోవడంతో హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశాను. హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేసి హెచ్ఎండిఏ నుంచి నిధులు విదేశీ ఖాతాకి, కంపెనీ ఖాతాకి వేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వాన్ని 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నాం, రైతు భరోసా, రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయించింది, అందులో భాగంగానే తనపై ఏసీబీ కేసు నమోదు చేసింది అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. ఖచ్చితంగా ఇటువంటివన్నిటిని కూడా తాము ఎదుర్కొంటాం, కేసులు తమకు కొత్తమి కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈరోజు ఈడీకి సంబంధించి చూస్తే ఈడీ ఒకవేళ ఈడీకి సరైనటువంటి సమాధానాలు రాకపోతే మాత్రం ఈడీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈడీ చాలా రకాలుగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాదాపుగా 40 కోట్లకు పైగా రూపాయలు విదేశీ కంపెనీ ఖాతాలో జమ చేశారు. ఎవరి అనుమతితో జమ చేశారు? అదేవిధంగా విదేశీ మారకం రూపంలోనే వాటిని చెల్లించారు. ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నారా అనే కోణంలో కేటీఆర్ని విచారించబోతున్నారు. ఆ విదేశీ మారకంలోకి ఆ మొత్తాన్ని మళ్లించే ముందు తమకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఇట్లా పలు రకాలుగా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు కేటీఆర్ సరైన సమాధానం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఈడీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజుకి చేస్తారా లేదా అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఒకవేళ ఈడీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకున్నా ఖచ్చితంగా ఈడీ కేటీఆర్పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం ఆశ. రైట్, ఇప్పటికే నందినగర్ కేటీఆర్ నివాసం దగ్గరికి అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పటిలాగే ఏసీబీ కార్యాలయానికి లాస్ట్ టైం ఎట్లా వెళ్ళారో ఆ ఇంటి నుంచి వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ అక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ ఏమో గజ్బల్ నివాసం నుంచి డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి అయితే వెళ్ళారు. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు సునీల్? ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నందినగర్ నివాసం నుంచి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. వాళ్ళందరూ కూడా ఇటు తెలంగాణ భవన్కి అయితే వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా మాజీ ఎంపీలు చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇట్లా కొంతమంది నేతలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్కు వెళ్ళారు. ఈరోజు అంటే ఏసీబీ ఆఫీస్కి వెళ్లే ముందు ఆ రోజు సుదీర్ఘంగా తన న్యాయవాదులతో కేటీఆర్ చర్చించారు. ఈ రోజు కూడా తన నివాసం నుంచే దీనికి సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన అక్కడికి ఈడీ ఆఫీస్కి బయలుదేరారు. ఇక ఈరోజు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండి వాళ్ళు దానికి సంబంధించింది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి బయలుదేరారు, అక్కడే ఉండబోతున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత ఆయన నేరుగా ఆ రోజు తెలంగాణ భవన్కి వచ్చారు, మీడియాతో మాట్లాడారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఒక విధంగా సంబరాలు చేసుకున్నారని చెప్పాలి. కేటీఆర్కి ఆ రోజు ఆయన నివాసంలో నందినగర్ నివాసానికి రాత్రి చేరుకున్న సమయంలో కూడా ఇంట్లో కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు మరి ఈడీ విచారణ తర్వాత అంటే ఈడీ విచారణ ఎన్ని గంటల పాటు చేస్తుంది, కేటీఆర్ ఎప్పుడు వస్తారు అనేది అయితే టీఆర్ఎస్ వర్గాలు ఎదురు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్